కోడి తన పిల్లల్ని ఏ రీతికైతే గ్రంథ బారి నుంచి కాపాడుతుందో అలాగే బ్రహ్మ అపవాదైన శత్రు బారి నుంచి శ్రమల మధ్యలో ఇక్కడి మధ్యలో శ్రమల కొలువులో అనారోగ్యంలో నేను ప్రతి విషయంలో బ్రహ్మ మీరు 9 మాసాలు కాపాడి 10వ మాసం అక్టోబర్ నెలలో నాయన 5వ తారీఖు పునరుద్ధానాలు బ్రహ్మ ఈ సముఖంలో చేరి నిండుగా నీ నామ సంకీర్తన చేయడానికి ఆత్మతో ఆరాధించడానికి నీ సత్యవాక్యాన్ని చదవడానికి తిరిగి బ్రహ్మ చదవబడిన లేఖనాల నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి నిలిచిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు బ్రహ్మ నేను దీనులు అవాక్యము బ్రహ్మ ఎన్నిక లేని వారు ఏ మంచి యోగ్యత మాలో లేదు బ్రహ్మ ఆయన మమ్మల్ని ప్రేమిస్తూ నిశ్చితమైన బ్రహ్మను ధారాళంగా మా పట్ల కనుకొస్తూ వాళ్ళని ప్రేమిస్తూ స్తోత్రాలు బ్రహ్మ ఇతర మంది బ్రహ్మ మాతో మాట్లాడండి ఈ సేవకుని పక్షులను నిలబడ్డాడు బ్రహ్మ నిలబడవాడు నీవని మాట్లాడేవాడు నేనే అన్నావు బ్రహ్మ నీ నోరు బాగుందా పెరుగుకునేను కానీ నీ వాక్యంలో అన్నావు బ్రహ్మ నన్నెత్తి నుంచి శ్రీపాద వరకు నాయన నీ పరిశుద్ధాభిషేకం అనుగ్రహించిన బ్రహ్మ నీ వందనాలు బిడ్డలకు కావలసిన వాటిని దయచేయండి నేను మొదటి ప్రేమను కోల్పోయిన వారు తిరిగి మొదటి ప్రేమలోకి రావడానికి బలహీనులైన వారిని వాక్యం చేత శక్తిమంతులు అవడానికి దయచేయండి నేను నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు మీ మాసంలో జరిగిస్తారని మీ వాగ్దానం చేస్తున్నావా ఆ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరి జరిగించి 10 నిమిషాలు వాక్యం బిడ్డలందరికీ గ్రహించే యోగ్యమైన మనసును నేను చెబుతూ అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అందరికీ మరొక పర్యాయము దేవుని నామమున మంచిది. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రశస్తనీయుడు, కీర్తనీయుడు. మన ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు అలవాటు వాక్యము నిరంతరము కాకూడదు. యేసయ్య చెప్పాడు, సొల్లైనను పొల్లైనను దేవుడి వాక్యంలో తగ్గిపోదు. ఏ మాటలైతే చదువుతున్నామో ఆ మాటల నుంచి దేవుడి నెల కొరకు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు అందరూ చూడండి. బైబిల్లో కలిగిన వారందరూ కూడా 20-21 వచనాలు 20-21 వచనాలు అందరూ చదువుకుందాం. అందరూ హృదయపూర్వకంగా చదవండి. దేవుడి నెలలో గొప్ప కార్యం జీవితాల్లో చేయగలరు కాక ఆమేన్. 20-21 వచనాలు నేను కూడా చదువుకుంటున్నాను. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను అందరూ చదువుకోండి. ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి యేసుక్రీస్తుకు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్. ఉన్నక్కడ ఆమేన్ అంటే ఈ వాక్యము మీ జీవితంలో నెరవేరునుగాక. ఏమిటి వాగ్దానం? ఏమిటి వాగ్దాన సందేశం? దేవుడు ఏంటి ఈ నెల కొరకు మనకి ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటి? సందేశం ఏమిటి? వాగ్దానం ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్ట అంటున్నాడు కదా, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను తర్వాత ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం
మహిమ కలుగునుగాక. ఆమేన్. అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడి 10వ నెలలో మనకి ఇవ్వబోతున్నాడు. అసలు కాలం చాలా స్పీడ్గా వెళుతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. నా మటుకు నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడే 10వ నెల వచ్చేసిందా, 9వ నెలలో 4 ఆదివారాలు ఎలా గడిచిపోతున్నాయో తెలియట్లేదు. 10వ మాసంలోకి వచ్చేసాం. అప్పుడే 5వ రోజులో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటనగా దేవుని శక్తి ద్వారా మన జీవితాల్లో సంఘంలో కార్యాలు ఆయన చేయబోతున్నాడు. మనం అడుగుతున్నాము కానీ అడుగు వాటి కంటే, ఊహిస్తున్నాము కానీ ఊహించు వాటికి అన్నిటికంటే శక్తి కలిగినటువంటి కార్యములు ఆయన చేయబోతున్నాడు. శక్తి, పవర్ ఆఫ్ గాడ్, లేకపోతే ఎనర్జీ. ఎనర్జీ అనగా శక్తి అని అర్థం. న్యూట్రాన్ సిద్ధాంతం సైన్స్లో భౌతిక శాస్త్రం చదువుతున్న వాళ్ళకి బాగా కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అంత డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పను కానీ శక్తి అనే మాటను మనం తీసుకుంటే చాలాసార్లు మనకు శక్తిహీనులు అయిపోతూ ఉంటాం. యెషయా గ్రంథంలో అంటాడు, బలవంతులకు బలహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు, శక్తిహీనులకు శక్తిని దయచేయవాడు ఆయనే. బలహీనులకు ఏం కలిగజేస్తాడంట? బలాభివృద్ధి కలిగజేయవాడు. శక్తిహీనులకు శక్తిని దయచేయవాడు ఆయనే అనే మాటను మనం చదువుతున్నాం. మనము ఎఫెసీ రాసినటువంటి ఈ పత్రిక 6 అధ్యాయాలు కలిగినటువంటి పత్రిక. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? ఉన్నాయా 6 అధ్యాయాలు? 6 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 155 వచనాలు కలిగినటువంటి పత్రిక ఎఫెసీకి రాసినటువంటి పత్రిక. ద గ్రేట్ అలెగ్జాండర్ ఎఫెసీ సంఘం, ఎఫెసీ పట్టణాన్ని గ్రీసు అనగా ఏథెన్స్ పట్టణాన్ని రాజధానిగా చేసుకోవాలని సందిగ్ధంలో పడ్డాడట. 2 కూడా హిస్టారికల్గా చారిత్రకంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలే. ఇప్పుడు విశాఖపట్నం ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నటువంటి సిటీలో ఉందో, అభివృద్ధి చెందిన నగరం ఒకదాన్ని మనము అనగా ఆంధ్ర వాళ్ళు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారు? అమరావతికి వచ్చారు. అది అభివృద్ధి చెందిన నగరం. ఏది? హైదరాబాద్. హైదరాబాద్లో 2 చెట్ట నగరాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే హైదరాబాదు, సికింద్రాబాద్ అని 2 చెట్ట నగరాలు. వాటిని ఏమంటారు? చెట్ట నగరాలు అంటారు. హైదరాబాదు బాగా డెవలప్ అయినటువంటి సిటీ. ఆ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ఐటీ రంగం కానివ్వండి బాగా విస్తరించి ఉన్నాయి. అలాగే కర్ణాటకకు బెంగళూరు ప్రసిద్ధి చెందింది ఐటీ హబ్గా. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, హార్డ్వేర్ రంగం కానివ్వండి బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ఇలా చెప్తే చాలా ఉన్నాయి. ఉదాహరణకు 2 చెప్పారు మీకు. సరే, ఎఫెసీ పట్టణం, ఏథెన్స్ పట్టణం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి విజేత. విజయములో అతడు ఎప్పుడు రాజీ పడలేదు. ప్రపంచాన్నంతటినీ తన గుప్పుట్లో పెట్టుకున్నాడు. ప్రపంచంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు గ్రీసు దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్. ఈ 2 పట్టణాలకు వచ్చేసరికి ఏం చేయాలో పాల్పోలేదు. ఒక ప్రక్క ఏథెన్స్ బాగా అభివృద్ధి చెందిన పట్టణం, ఎఫెసు కూడా అభివృద్ధి చెందిన పట్టణం. ఇప్పుడు ఎఫెసును రాజధానిగా చేసుకోవాలా, ఏథెన్సును రాజధానిగా చేసుకోవాలా అర్థం కాలేదు.
ఎఫెసు అనగా మనోహరం. ఈ మనోహరమైనటువంటి పట్టణాన్ని రాజధాని చేసుకోవాలా లేక ఏ తెలిసి చేసుకోవాలని అలెగ్జాండర్ సందిగ్ధంలో పడి అప్పుడు బయటపడండిరా నువ్వు ఎక్కడ ఉంటావు చూస్తూ ఉంటావు తీసుకుని బయటకు వెళ్ళి అనుకున్నాను కనుక చీట్లు వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? మంత్రులందరూ పిలిచి మీరు మీ బాగా అర్థమవుతుంది నీకు తెలియదు ఆడవాళ్ళకి తెలియదు ఈ సంక్రాంతికి కోడి పందాలకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కోడి పందాలకి వెళ్తారు. అక్కడ జోసెఫ్ తమ్ముడు గుండాట. ఏ ఆట? గుండాట. వాడు డబ్బాలలో వేసి ఇలా వేస్తాడు. వేస్తే ఏది తిరగబడితే దాని మీద డబ్బులు కాసి ఇస్తాడు. ఇది ఆ పద్ధతి కాదు. చీటులు రాసి 2 పట్టణాల పేర్లు రాసి డబ్బాలో వేసి మంత్రుల్లో ఎవరిని పిలవలేదు. తన కూతురైనటువంటి తెసలోనికను పిలిచాడు. ఎవరు? తెసలోనిక రాసిన పత్రిక. ఆ తెసలోనిక అనే పేరు ఆ సంఘానికి ఎలా వచ్చిందని అలెగ్జాండర్ కూతురు పేరు దానికి పెట్టాడు. అర్థమవుతుందా? అంటే సీనియర్ అలెగ్జాండర్, జూనియర్ అలెగ్జాండర్ కాదు. జూనియర్ అలెగ్జాండర్ కాదు, సీనియర్ అలెగ్జాండర్. జూనియర్ అలెగ్జాండర్ పెళ్లి చేసుకోలేదు. జూనియర్ అలెగ్జాండర్ 30 సంవత్సరాల ఏజ్లో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడు? దోమకుట్టి చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? మనిషా దోమకుట్టి చచ్చిపోయాడు. ఎన్నిసార్లు చెప్తాను నేను గ్రహించినప్పుడు నేను ఏం చేయగల దోమ చిన్న దోమ కుట్టి ప్రపంచాన్ని జయించినాడు. దోమ కుట్టి చచ్చిపోయాడు. అయితే దాన్ని అనగా పట్టణాన్ని కేంద్రంగా చేసుకోవడానికి చీట్లు వేస్తే చీటి ఏథెన్స్ అనే పట్టణం వచ్చింది కనుక అలెగ్జాండర్ ఏథెన్స్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశాడు. ఎఫెసుని ఆయన విడిచిపెట్టాడు. అంటే ఎఫెసు పట్టణంలో మంచి వాటర్ ఉంది, వర్తక వాణిజ్య పట్టణం అది. ఆ పట్టణానికి అపోస్తలుడైన పౌలు సువార్త కొరకు వెళ్ళాడు. ఆ పట్టణంలోని వాళ్ళు మొదటిసారి సువార్త విన్నప్పుడు అద్భుతంగా వారందరూ దేవుని యందు తృష్ణ కలిగిన వారు. తరువాత వాళ్ళు ఏమైపోయారు అని అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఆ పట్టణానికి లేదా ఆ సంఘానికి పౌలు గారు ఒక ఉత్తరం రాసి ఒకప్పుడు దేవుని యందు తృష్ణ కలిగిన సంఘం, దేవుని శక్తి కార్యాలు చవి చూసిన సంఘం, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను గొప్ప కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబాల్లో చేసినటువంటి ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు ఎఫెసీ ప్రజలు ఎఫెసీ సంఘస్థులు ఎలా ఉన్నారు అని అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు మీరు గమనించాలి. ఆయన ఎలాంటి శక్తివంతుడు? అడుగు వాటి కంటేను చెప్పాలి ఊహించు వాటి కంటేను ఎక్కువ చేయగలిగిన శక్తివంతుడు. ఇప్పుడు ఇక్కడ ఎలా కనపడుతున్నాడు చూడండి. 7 నక్షత్రాలు. ఆ శక్తి కలిగిన దేవుడు ఇక్కడ ఎలా తన ప్రదర్శనను వెల్లడి చేస్తున్నాడు, తన వర్చస్సును ఎలా ఉన్నాడో పద్మాసు దీపంలో యోహాను గారు వివరిస్తూ అంటున్నాడు కదా. 7 నక్షత్రాలంట దేంతో పట్టుకున్నాడు? కుడి చేత్తో పట్టుకున్నాడు. ఏ చేత్తో? కుడి చేత్తో. ఏం పట్టుకున్నాడు? నక్షత్రాలు పట్టుకున్నాడు. వివరించడానికి సమయం కాదు, అందులో ఉన్న మాట కోసం ఇదంతా చెప్తున్నాను మీకు. 7 దీప స్తంభాలు మధ్య ఏం చేస్తున్నాడు? కుడి చేత్తో నక్షత్రాలు పట్టుకున్నాడు. దీప స్తంభాల మధ్య సంచరించువాడు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? లేవనగా నీ క్రియలు. ఎవరి క్రియలు చెప్పాలి? ఎవరి క్రియలమ్మా? ఎఫెసీ సంఘ క్రియలు అనగా మన క్రియలు. అంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడమ్మ, గొల్లముడి వచ్చాడమ్మ, గొల్లముడి వచ్చాడమ్మ, మా ఇంటికి వచ్చాడమ్మ, పాపినైనా నన్ను చూచి పిలవడానికి వచ్చాడమ్మ, మా ఇంటికి వచ్చాడమ్మ, మా ఊరు వచ్చాడమ్మ.
చెప్తే వెళ్ళాను నేను. మిషనరీలు ఎక్కడికి వచ్చారంట? వాళ్ళు కూడా వచ్చారంట. అప్పుడు మీకు చూపిన ప్రేమ వేరు. నాకు తెలియదు మీ ఊరు వచ్చారో లేదో. ఆ మార్కెట్ గారు, మొన్న సంతోష్ గారు ఇక్కడ చెప్తే వచ్చేసి వచ్చారా ఊరు? వచ్చారంట. మీరు మొన్న చూసుకుంటున్నాను. నేను చెప్పినప్పుడు నేను ఎన్నో నేను ఏదో విన్నాను. మరి ఈ ఊరు వచ్చారంట. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించారంట. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఎఫెసీ సంఘానికి పౌలు వెళ్తే ఆ దినాల్లో గొప్ప కార్యాలు జరిగితే తరువాత క్రీస్తు శకము 60లో ఆ ఎఫెసీ పత్రిక రాశాడు. క్రీస్తు శకం 95 వచ్చేసరికి వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే 60 అంటే ఒక 35 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు ఒకప్పుడు ఎవరు సహించలేదు. మీరు కాసేపు పిల్లల్ని ఎట్లా పెట్టుకోండి, ముగించేటప్పుడు చెప్పండి. మీరు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాదు. మరి అందుకే నేను మొన్న గొల్లవద్ద మీ సంఘం గురించి చెప్తే నా గుండె గబేరుంది. అక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు సంఘం గురించి మాట్లాడుతున్నారు. అయితే మీరు అక్కడ చేయకపోయింది సార్, ఎలా చేయగలుగుతున్నారు? అలా చేయగలుగుతున్నారా? నాకు మిమ్మల్ని చూస్తే మీరు మంచోళ్ళ కనపడ్డారు, మీ గురించి నాకు ఏమి ఇబ్బంది కలగట్లేదు నేను అంటే, లేదంటే బాబు ఆ సంఘం గురించి మీకు తెలియదు అంటున్నారు. నాకు తెలియదు. నేను ఏ సంఘాన్ని గురించి నేను పెద్ద అడగను. నా పని ఏంటి? నేను రావటం, నా స్వార్థ పని ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని, ఉపదేశాన్ని, సందేశాన్ని, బోధను చెప్పుకుని వెళ్ళడం నా పని. ఉన్న పనులన్నీ మీరు చేసుకునే పనులు అని అంటున్నారు. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాలంటే, ఒకప్పుడు మరి మీరు ఎలా ఉండేవారో నాకు తెలీదు. ఇప్పుడు ఎలా ఉంటున్నారో కొన్ని విషయాలు నాకు అవగాహన అవుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ పౌలు గారు కూడా ఒకప్పటి ఎఫెసీ సంఘ పరిస్థితి ఒక 35 సంవత్సరాలు గడిచేసరికి వారి పరిస్థితిని అంటాడు. ఒకప్పుడు నీ క్రియలు తెలుసు నాకు, ఒకప్పుడు నీ కష్టం తెలుసు, ఒకప్పుడు నీ సహనం తెలుసు, నేను ఎరుగుదును, నాకు తెలుసు. అయితే అప్పుడు నువ్వు దుష్టుడిని సహింపలేవని అపోస్తులు కాకయే. అపోస్తుడు అంటే అక్కడంటే పిలువబడిన వాడు. పిలవకుండానే ఎవడన్నా మీ మధ్య వస్తే గెట్టం అని మీరు పంపించేసేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరే పిలిచి వస్తున్నారు. మీకు అపోస్తుడు అంటే ఎవడో మీకు తెలియట్లేదు. ఎవరిని పడితే అంటే మీరు సంఘంలోనికి మీరు పిలుస్తున్నారు. ఎఫెసీ సంఘమా, నీవు ఒకప్పుడు దుష్టుని సహింపలేవని అపోస్తులు కాకయే తాము అంటే పిలవబడుకున్నారే. పిలవబడి అపోస్తులు చెప్పుకున్న వారిని నువ్వేం చేశావు? పరీక్షించి చూస్తున్నారా బైబిల్లో? పరీక్షించి వారు అబద్ధికులని సంఘమే ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. సంఘమే వారిని స్కాన్ చేసేది. స్కాన్ చేయమంటే ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చిందంటే, కడుపులో ఏదైనా ఉందంటే ఏం చేయాలి? పేగు లేదంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, లేకపోతే హార్ట్లో ఏమైనా వస్తే ఈసీజీ, ఇంకా వాల్స్ బ్లాక్ అయిపోతే ఎంజియోగ్రామ్ ఇలా చేస్తారు కదా. ఆ దినాల్లో అంటే ఏళ్ళే స్కాన్ చేసేసేవారంట. స్కాన్ చేస్తూ అబద్ధికులని నీవు కనుగొట్టువని, నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం వచ్చి అలలేదని నేను ఎరుగుదును. అయినను ఇప్పుడు అంటున్నాడు, అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి నేను. అయితే ఇప్పుడు నువ్వేం చేశావు? ప్రేమను విడిచిపెట్టేశావు. ప్రేమ అనేది దోషాలని కప్పుతుంది. ఇప్పుడు సంఘంలో ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఎందులో లేదంట? ఎఫెసీ సంఘంలో లేదు, మరి గొల్లమూడి సంఘంలో లేదు. మీరు పరీక్షించుకోండి, వాక్యపు వెలుగులో మీరు పరీక్షించుకోండి. తప్పు ఒకటి నీ మీద నేను. ఏంటో తప్పు? ప్రేమ లేదని తప్పు. అన్ని బాగున్నాయి, కారులు బాగేస్తున్నారు, సహనంగా ఉంటున్నారు, అన్ని బాగా ఉంటున్నాయి. దాంట్లో మీరు ఎన్నుంటే ఏంటంటే ప్రేమ లేనప్పుడు. ప్రేమ కలిగినాడు ఇంటికెళ్ళి చింతపండు
అది చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటుందంట. ఇష్టం లేనివాడు రమ్మని పచ్చి పర్వాల టేబుల్ మీద పెట్టి అవతలకి వెళ్ళాకనంట నేను ఆయన పిలిచాను అని చెప్పి లోపల చూసుకుంటాడంట. సామెత గ్రంథకర్త ఆ మాట చెప్పాడు. ఓ పాస్టర్ గారు ఇంటికి పాస్టర్ గారిని ఒక తల్లి ఒక విశ్వాసి భోజనానికి పిలిచిందంట. ఆ ఇంట్లో వచ్చి నా పెట్టున్నాడు. పెట్టుంటే పాస్టర్ గారు కొంచెం పళ్ళు ఊడుకొని చప్పలిస్తా తింటున్నాడంట. తింటే వంటగదిలో ఇవి వంటలు చేస్తూ ఆయన పంపించి అంటుందంట పందిలాగా తింటున్నాడు అన్నట్ట. ఎవరిని? పాస్టర్ గారిని. ఎవడన్నాడు మాట? కొడుకున్నాడు. ఇది పాస్టర్ గారు మీరు పందిలాగా తింటున్నారా అని అడిగాడంట. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక నేను పందిలాగా, మా అమ్మ అంటుందండి మీరు పందిలాగా. పిల్లల దగ్గర ఏదైనా మాట్లాడితే పిల్లలు ఏం చెప్తారు? చెప్పేస్తారు కదా, కళ్ళ కప్పము లేని వాళ్ళు. అంటే ఆమె పిలిచింది బాగా పెడుతుంది, ఆయన తినేదాన్ని కూడా విమర్శిస్తూ ఉంది. చాలామంది అంటే కారణం ఏంటి? ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. కానీ ఎఫెసీ సంఘాన్ని గురించి పౌలు గారు రాస్తూ అక్కడ చెప్తే ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా అదే సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే మొదటి ప్రేమను వదులుతువని నీ మీద తప్పొకటి మాపవలసింది. నీవు ఏ స్థితి నుండి ప్రేమలో పడిపోతావో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు 35 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా అయితే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావో ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి అని చెప్తూ అట్లు నువ్వు చేసి ఏ పొందాలి? మరలా నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు అప్పుడు పొందావు, కానీ మారు మనసు నుంచి నువ్వు ఏమైపోయావు? పడిపోయావు. కనుక మరలా నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాడంట? ఎంత సంఘాన్ని ఎలా హెచ్చరిస్తున్నాడు చూడండి. దీపస్తంభాన్ని దాని చోటు నుంచి అలా పత్రమైపోయి ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు షిలోహులో ఏలి యాజకుడిగా ఉన్నప్పుడు, సమూయేలు పసిపాటుగా ఉంటున్నప్పుడు దేవుని దర్శనాన్ని చిన్న బాలుడైన సమూయేలు పొందుకున్నాడు. అక్కడ ఏలి కొడుకులైన ఒప్పిని ఆ సృష్టానుసారంగా బ్రతికితే దేవుడు ఏం చేశాడు? అక్కడ తన మహిమను తీసివేశాడు. షిలోహులో మందిరమే సర్వం నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు దేవుడికి విరోధంగా ప్రవర్తించినప్పుడు సొలొమోను కట్టించిన మందిరాన్ని నెబుకద్నెజరు పాడు చేశారు. తర్వాత నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండో టెంపుల్ కడితే దాన్ని క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి నాశనం చేసేశాడు. తర్వాత హేరోదు కూడా ఆ మందిరం కట్టాడు. అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ మందిరం లేదు. నిన్న ఇశ్రాయేలుకి హమాస్కి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో యూదుల యాజకుడు అంటాడు కదా, మేము తప్పనిసరిగా ఈ మాసంలో కానీ వచ్చే మాసంలో తప్పనిసరిగా థర్డ్ టెంపుల్ 3వ మందిరాన్ని మేము కట్టబోతున్నామని అనౌన్స్ చేశాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. అంటే ఇవన్నీ కూడా దేనికి సూచనలు? అంటే క్రీస్తు యొక్క రాకడకు సూచనలు. అయితే క్రీస్తు రాకడలో ఏముంటాయంటే అక్రమం విస్తరిస్తుంది కనుక అనేక మందిలో ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు ఎఫెసీ సంఘం ఒకప్పుడు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను గొప్ప కార్యాలు చేసినటువంటి సంఘం ఈ దినాన్న ఏర్పడిందంటే తన మొదటి ప్రేమను కోల్పోయింది అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శక్తి ద్వారా దేవుడు చేసే కార్యాలు మన జీవితాల్లో కోకొలలుగా ఉంటాయి అనే సంగతిని నేను మీకు
జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ శక్తి అంటే బలము, సామర్థ్యము, ఇంగ్లీష్లో ఎనర్జీ అనే పదాలు దీనికి వాడబడ్డాయి. భౌతిక శాస్త్రంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఉష్ణకాంతి వంటి రూపాలలో కనిపించే పరిమాణాత్మక గుణాన్ని శక్తి అని అంటారు. కనుక మానవ శక్తి పరంగా ఏదైనా చేయడానికి అవసరమైన ఆత్మ బలము లేదా సామర్థ్యము. మీరు అక్కడికి వెళ్ళారు కదా, కొలవంతకు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి స్పీకర్ ఒక మాట చెప్పింది. ఏ మాట చెప్పింది చెప్పండి? యెహోవా చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించింది కదా. నేను సందర్భంలో అంటే మీకు చెప్పాలని కాదు, అంటే వాక్యాన్ని అనుసరించి మనం గ్రీటింగ్స్ చెప్తూ ఉండాలి. ఆ సందర్భంలో నేను ఏమన్నాను? ఏమని చెప్పండి? కట్టేది ఎవరు? యెహోవా. కట్టాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అంతేగాని కట్టేది మనము కాదు. జ్ఞానం ఇచ్చిన దేవుడు నీతో కట్టిస్తున్నాడు అంతే. నీవు కట్టువాని ప్రయాస కట్టువాని ఏముండదు, కట్టువాని ఏమి. ఇప్పుడు అదే మాట సొలొమోను గారు ఇప్పుడు జ్ఞానవంతురాలు ఎందుకు కట్టిన ఆయనే చెప్పాడు. సామెతల్లో 27వ కీర్తన రాసింది కూడా ఆయనే. అయితే మీరు గమనించాలి మీరా, ఇప్పుడు జ్ఞానవంతురాలు ఒకవేళ స్త్రీ అయితే, ఈ జ్ఞానవంతురాలు స్త్రీలు అయితే అతన్ని దేవుళ్ళలో నుంచి దూరంగా తీసుకెళ్లి బయలుకు ఆరాధన చేసే 700 భార్యలు 330 ఆయన ఉండే ఉండరు కాదు. సొలొమోను పాడు చేసింది ఎవరు? చెప్పలేట్లా ఆడోళ్ళు, ఏడోళ్ళు ఆడోళ్ళే. అతని భార్యను అతన్ని పాడు చేసేసారు. అందుకే కార్య ఆనందం బాగుంది, కార్యంతో చాలా దౌర్భాగ్యంగా తయారయ్యాడు. ఎవరు? సొలొమోను. అందుకే బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తుందంటే, ఒకప్పుడు ఒకడు మంచి కార్యం చేసిన తర్వాత చెడ్డ కార్యం చేస్తే ఆ చెడ్డను మంచిని రెండు కూడా బైబిల్లో రాసిన గ్రంథం బైబిల్ పిల్లలు. ఏదో మనకు పాజిటివ్గా ఉండే విషయాలే బైబిల్లో రాయబడు, మనకి మనకి నెగిటివ్గా ఉన్న విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. 3 రాళ్ళు. జ్ఞానం కావాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఓడ దిగాలంటే ఏం కావాలి? చేతులు కావాలి. అక్కడ బైబిల్ ఉంది. చేతులు దేనికి? పనికి సాదృశ్యం. జ్ఞానం దేనికి సాదృశ్యం? శక్తికి సాదృశ్యం. అర్థమవుతుందా? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు చాలా బైబిల్ మామూలు ఆశాభాషలో చేతులు దేనికి వాడతాం? పనికి వాడతాం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడతారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆమెకి దేవుడి ద్వారా వస్తుంది. దానికి ఆమె ఏదైనా చేస్తే ఆ కార్యం ఏమవుతుంది? సఫలమవుతారు. 3 రాళ్ళకి ఏముండదు? జ్ఞానం ఉండదు. దానికి చేతులతో కడుతుంది. చేతులతోనే ఓడబెట్టుకుంటారు. తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతారు. తన శక్తిని ఆమె నమ్ముకుంటూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు తమ శక్తిని, తన సైన్యాన్ని నమ్ముకున్న ప్రతిసారి వారు ఏమైపోయారు? ఓడిపోయారు. ప్రతిసారి వారు విజయాన్ని పొందలేదు. కొంతమంది నేను ఇలా వాక్యం చెప్పుకుంటాను, వారు పందాల వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకోలేమో. మందిరంలోకి వచ్చిన తర్వాత 1 గంట కుదిరిగా కూర్చుని మాట్లాడే కుదిరిగా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు వారికి ఇవ్వలేకపోతాడేమో. కొంతమందికి ఏదో డిస్టర్బెన్స్. దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుట, నువ్వు నడుచుట అన్నీ ఆయన గమనిస్తున్నాడు. మనం ఎవరు చూడలేదు అని అనుకోవడం చాలా పొరపాటు. అవివేకులు అనుకుంటారు. అలాగా అవివేకంగా ఉండేవాడు అనుకుంటాడు. వివేకైన వాడు ప్రతిదాన్ని వివేచిస్తాడు. కనుక మనము వివేకం కలిగే ఉండాలి. వివేకంతోనే దేవుడిని
అడగాలి. నేను ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ మాట చెప్పగానే పక్కన ఒక సీఆర్ గారు కూర్చున్నారు. ఆ సీఆర్ గారు అంటున్నారు, అంటే నాకు రానదింటి తాట నీకు ఎలా వచ్చిందంటే, ఎలా వస్తుంది? అక్కడ దేవుడు ఇస్తే వస్తుంది, అక్కడ దేవుడు ఇస్తే వస్తుంది. మనం ఏదో చెప్పాలనుకుంటాం, కొన్నిసార్లు ఏదో మాట్లాడాలనుకుంటాం, ఏదో ప్రిపేర్ అయిపోతాం కొంతమంది. ఇక్కడ వచ్చాక ఏముండదు, తత్త మమ్మమ్మ ఈ అనే పదాలే వాడతారు కొంతమంది. పదే పని మరి నేను చెప్పింది మరి ఇది కొన్ని కోత పదాలు కొన్ని వాడుకలోకి వచ్చేస్తూ ఉంటాయి. మనం చెప్పాలనుకున్నది, మనం మాట్లాడాలి అనుకున్నది ముందు ఎవరి దగ్గర నుంచి పొందాలి? దేవుడి దగ్గర నుంచి పొందాలి. ఉపదేశం పొందాలంటే ఉపదేశం దేవుడి దగ్గర నుంచి పొందాలి. మన సొంత జ్ఞానం ఈ దాన్ని వినియోగించకూడదు. అదే పౌలు గారి విషయాలన్నీ చెప్తూ వస్తున్నాడన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, ఈ దినాగా నేను మీకు జ్ఞాపకం చేయాలనేటువంటి విషయాలు ఏంటనగా, దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. ఈ నెలలో దేవుడు శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి విశ్వాసం తాను చెప్పుకోండి, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయబోతున్నాడు. ప్రభువా, చాలా దినాల నుంచి 9 మాసాల నుంచి కనిపెడుతున్నాను, ప్రతి నెల ప్రార్థన చేస్తున్నాను. పోయిన నెలలో అయిపోతుంది అనుకున్నాను, పోయిన నెలలో ఈ అప్పు తీరిపోతుంది అనుకున్నాను, పోయిన నెలలో ఈ బాకీ వచ్చేస్తుంది అనుకున్నాను, పోయిన నెలలో ఈ యొక్క సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాను. ప్రార్థించాను, ప్రభువా దొరకలేదు అని అనుకుంటే నీ విశ్వాసాన్ని ఒకవేళ పరీక్ష చేస్తూ ఈ నెలలో దేవుడు కార్యం చేయబోతున్నాడని చెప్తున్నాడు. ఎలా చేయబోతున్నాడంట, నువ్వు అడుగుదానికంటేను ఊహించుదానికంటేను శక్తి కలిగిన కార్యములు నా దేవుడు నీ జీవితంలో జరిగించుగాక. ఆమేన్, ఆమేన్. నా దేవుడు మీ కుటుంబాల్లో జరిగించుగాక. నా దేవుడు మన సంఘములో గొప్ప కార్యములు చేయుగాక. మన దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆల్మైటీ గాడ్, ప్రశంసనీయుడైన దేవుడు, ప్రశస్తనీయుడైన దేవుడు, శక్తి సంపన్నుడైన దేవుడు. ఈ మాసములో, ఈ 10వ మాసములో నువ్వు అడిగే కార్యాల కంటే, ఊహించే కార్యాల కంటే గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వాసంతో నమ్మండి ప్రియులారా. నా యూనన విధురాలు తన కుమారుడు తిరిగి బ్రతుకుతాడని అనుకోలేదు, కానీ యేసు తన శక్తి వలన పాడిన ముట్టుగానే చనిపోయినాడు. ఏమయ్యాడు చెప్పండి? తిరిగి లేచాడు. నాయుడనగా పచ్చిక పీడు కలిగిన నాయుడు ఎండిపోయింది. నాయుడిలో మరణాలే కనబడుతున్నాయి. మరణం అంట కిటికీలో నుండి ఎక్కడికి వస్తుందంట? ఇంట్లోనికి వస్తుందంట. కిటికీలోంచి ఎలా వస్తుందో చెప్పండి. మనం చెప్పాలి చదువుకున్న వాళ్ళని చెప్పండి. ఆలోచించండి, ఇమేజిన్ చేయండి, కొంచెం థింకింగ్ చేయండి. ఇప్పుడు కిటికీలో నుంచి ఏమవుతుందో చెప్పండి. కిటికీలో వచ్చి మీకు కేబుల్ వైర్ అవుతుందా? ఆ టీవీ చూసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఆ నెట్ను చూసి గేమ్స్ ఆడేవాళ్ళు ఎంతమంది ప్రాణ హత్యలు చేస్తున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. నీ నస్తుల్ని మింగడానికి మరణము కిటికీలో ఉన్నది ఇంట్లోనికి. అర్థమవుతుందా? ఎలా వచ్చేస్తుందంట? కిటికీలో నుంచి చిన్న కేబుల్ అండి టీవీకి వచ్చేసిన అమ్మానాయన లేకపోతే నేను ఇష్టారాజ్యం ఇష్టాపురం అన్నట్టు ఈ ఇంకా టీవీ రిమోట్ చూసుకుంటాడు. ఇంకా నొక్కడమే ఎప్పుడు కూర్చుంటాడో, ఎప్పుడైతే తింటాడో తాగుతాడో, నీళ్ళు కూడా తాగడేమో. ఇలాంటి పరిస్థితులు ఉంటే కొంతకాలానికి ఆ ఫోబియా వెంటాడి ఏమైపోతారు? ఎక్కువసేపు సెలవు చూస్తే ఈ మధ్యలో డాక్టర్లు ఏంటంటే స్పాండిలైజర్ అని ఒక వ్యాధి. ఈ ఎముకుంటుంది కదా, వెనుపూస, ఎముకల్లో ఉన్నటువంటి వెనుపూసలో ఉండే డిస్కులు ఏమైపోతాయంట? అరిగిపోయి తల కూడా సరిగ్గా నిలబెట్టలేక వాళ్ళందరూ మెడ వేసుకుంటారు చూడండి.
ఇలా నిలబడలేక తలక ఏం చేయాలంట, ఇలా వాడిపోతుంటే డాక్టర్ గారు వేసేస్తే మీరు ఇలాగే ఉంటాడు. ఎవరైనా చూడాలని మీరు మెడలో ఉంటుంది. ఇంతే, ఇలా చూడటమే తప్ప ఇలా చూసే పరిస్థితి లేదు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమతో చెప్తున్నాను, మీరు విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్ను యూజ్ చేయకండి. మరణం కిటికీల నిండా వచ్చేస్తుందంట లోపలికి. చాలా జాగ్రత్తగా మనకు ఉండాలి. అయితే దేవుడు కార్యాలు చేసేది శక్తి ద్వారా చేస్తాడు. నాయుడు అనే ఊరిలో ఆయన చేసిన కార్యం ఒక మెరకల్, ఒక అద్భుతం. ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని నా యేసయ్య చేశాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య నామంలో మీరేమన్నారంటే, మీరు శక్తి ఉన్నదని వాడండి, నేను వాడతాను. యేసయ్య నామంలో శక్తి పొందాలి అంటే నమ్మి విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. అప్పుడు నువ్వు ఏం పొందుకుంటావు? శక్తిని పొందుకుంటావు. గొప్ప కార్యాలు చూడాలి. గొప్ప కార్యాలు దేవుడి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన చెయ్యాలంటే నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మి విశ్వాసంతో అడగాలి. అడుగు వాటి కంటేను. ఇప్పుడు నాయుడు అనే ఊరికి యేసయ్య వచ్చాడు కదా, వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ఏ ఊరి నుంచి వస్తున్నాడు? ఏ ఊరి నుంచి వచ్చాడు? భీమవరం నుంచి వచ్చాడు కదా. యేసయ్య కూడా ఎక్కడి నుంచో నాయుడు వస్తున్నాడంట. ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు చెప్పాలి. ఎక్కడి నుంచి? కపెర్నహూం. వెరీ గుడ్. కపెర్నహూం నుంచి ఎక్కడికి వస్తున్నాడు? నాయుడు అనే ఊరికి ఆయన వస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయములో మీరు చూడండి, 1 నుంచి 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఒక పేర కనిపిస్తుంది అక్కడ. ఆ దాసుడు స్వస్థుడే ఇండుట పలుకుని. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా, కామ ఉందా అంటే అది ఒక పేర. తర్వాత 11 నుంచి 17 వరకు ఒక పేర కనిపించిందా మీకు? ఆయన గురించిన ఈ సమాచారము యూదయ దేశమంతటా, చుట్టుపక్కల ప్రదేశమంతటను వ్యాపించాడు. తర్వాత ఉన్నది చెప్పడానికి మన సమయం కాదు. సరే, ఈ 11 నుంచి 17 వచనాల్లో భాగాన్ని చూస్తే వెంటనే, అప్పుడు బైబిల్ మాట కనబడుతుంది. కాబట్టి చదివినప్పుడు మీకు తగిన మాటలో వెంటనే, కాబట్టి, అప్పుడు, ఇప్పుడు ఇలా మాట్లాడు. ఇక్కడ వెంటనే ఏమంటున్నాడు ఆయన? వెంటనే ఆయన నాయునొక ఊరికి వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళ్తాడంట? కపెర్నహూములో. ఏం చేశాడు ఆయన? కపెర్నహూములో ఒక దాసుని స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచాడు? దాసుని స్వస్థపరిచాడు.
అతడు ఎవరంట? శతాధిపతి దాసుడు. స్వస్థత పొందినాడు, మామూలు కాదు. ఎలాంటాడు? శతాధిపతి. శతం అంటే సెంచరీ. అంటే ఎన్నంట? సెంచరీ కొట్టాడు, సెంచరీ తెలుపుతారంట. ఎన్ని? 100 అంటే 100 మంది మీద అధికారి శతాధిపతి దాసుడికి ఏం జరిగింది? అనారోగ్యం కలిగింది. దానికి యేసు దగ్గరికి ఆ శతాధిపతి తన దాసుడు పంపాడు. ఆ దాసుడులు శతాధిపతి అన్న మాటలు యేసుతో చెప్పారు. ఇంతటి విశ్వాసం నేను ఎవరో చూడలేదని చెప్పి మీరు వెళ్ళండి, ఆ దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడు. 9-10 వచనాల్లో అతడు స్వస్థత పొందాడు. స్వస్థత పొందినట్టే కపెర్నహూము నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన? వాడికి ఏ ఊళ్ళో బాగుంటే ఆ ఊళ్ళో ఉంటాం. కానీ ఆయన అక్కడ సువార్త ప్రకటించి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నాడు? నాయుడు ఊరికి వస్తున్నాడు. ఊరికి వెళ్ళి చూడగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుంది. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? కపెర్నహూము నుంచి. మీరు ఎక్కడన్నా మీటింగ్ ఉందంటే అని నేను చెప్పాను అనుకోండి, మీరు వెళ్ళి కాడికి అంటారు, అబ్బో మీరు మామూలు కాదు బాబాయ్, ఈ 2 చేతులకి బాబు కనబడతారండి బాబా, మీరు మామూలు కాదు, మీరు మామూలు కాదు. మీరు వెళ్ళాలన్న కాడికి అంటారు. మీరు కాపరిని వెంబడించే రకం కాదు. మీరు కాపరి అడుగుజాడల్లో కాపరి భోగంలో నిలుచుండేవాళ్ళు కాదు. మీరు ఏ ఎండగా గొడుగు పట్టే వాళ్ళు అయిపోయారండి. రెల్లులాగా ఊగుతున్నారు. సముద్రములోని కెరటాలు అలలు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే సముద్రం దానిని తాగుతూ ఉంటాయో అలా పరిస్థితులు అయిపోయాయి. కానీ ఆయనతో పాటుట కపెర్నహూము నుంచి గొప్ప జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కపెర్నహూము నుంచి నాయుడుకు వెళ్తున్నారు. ఎవరు? అక్కడ జనసంఖ్య లేదు, గొప్ప జన సమూహం అని ఎప్పుడంట? 2 కళ్ళు చాలా ఉంటాయి, విస్తారమైన ప్రజలండి, గొప్ప జన సమూహము వచ్చారని నేను అంటాం కదా. అలా గొప్ప జన సమూహము ఆయనతో కూడా, ఎవరితో కూడా? యేసుతో కూడా వెళుచుండేది. ఆయన నాయుడును ఊరి గమనియతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు నాయుడు ఊరిలో నుండి వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవ. ఆమె ఎవరు చెప్పండి? విధవరాలు, భర్తను కోల్పోయింది. ఉన్న ఏకైక కుమారునితో ఒంటరి జీవితం జీవిస్తుంది. కుమారుడే తనకు సర్వస్వం అనుకుని ఆమె తన కుమారుని మీద తన ప్రాణాలు నిలుపుకుని బ్రతుకుతున్న తల్లికి ఏకైక ఆధారమైనటువంటి కుమారుడు ఏమైపోయాడట? చనిపోయాడు. ఎలా చనిపోయాడో రాయలేదు అక్కడ. ఎందుకు చనిపోయాడో? నువ్వు దేవుడు మాట్లాడుతున్నాడా? మర్మాలు విషయపరచుతున్నాడా? నేను మర్మాలు పోతున్నాను, పరమగీతాల జ్ఞానం అంటే దేవుడు ఏమంటాడు? స్వప్రాంతరా పోస్పల్లోడా నువ్వు చాలా అంటాడా? నీకు తెలియదు. దాని దగ్గర నువ్వు మనకి ఏదైనా గాయం తగిలిందనుకోండి, అదే నాకు గోపితే ఏమవుతుందో చెప్పండి. కోతి పుండు ఏదో అంటారు, కోతి పుండు బ్రహ్మరాక్షం ఏదో మొత్తానికి. అంటే కోతి తన పుండ్లు దాన్ని కోరుకుంటే చిన్న గాయం కాక ఏమవుతుంది? పెద్ద గాయం అవుతుంది అన్నట్టు. కానీ కొన్ని విషయాలు తెలియని దగ్గర నేనేదో తెలుసును అని మాట్లాడడం కుదరదు. దేవుడు మర్మాన్ని బయలుపరచినప్పుడు, విషయపరచినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు? పేటైపోతాడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? మౌనముగా ఊరకుండవలని. ఇక్కడ మనం చూస్తే అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉంది. యేసుతో కూడా గొప్ప జన సమూహం ఉంది. ఊరి జనులు కూడా ఆమెతో కూడా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉంది.
ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయుచున్నవారు ఏమయ్యారంట? నిలిచారు. ఎవరు చూశాడు ఆయన? నాయన గ్రామంలో ఎవరు కుమారుని పోగొట్టుకున్న విధవరాలైన తల్లిని ఆయన చూశాడు. చూసి ఆమె దానికి ఏం కలిగింది? కనికరం కలిగిందంటే కనికరపడి ఏం చెప్పాడు? ఏడవద్దు అని చెప్పాడు. మనమైతే ఏడ్చుకోవడం దగ్గరికి వెళ్ళి అగ్నికి ఆచిపోతున్నట్టు ఆయన పచ్చుకోండిగా ఇలా ఉండేవాడు మళ్ళీ ఇంకా అంటూ ఉంటుంది. నేను ఏడ్చా మా ఫాదర్ చనిపోయినప్పుడు, మా తమ్ముడు చనిపోయినప్పుడు ఏడుపు అనేది సహజం అండి. ఏడవకపోతే దానికి అర్థం లేదు. మన బాధను, మన యొక్క దుఃఖాన్ని వ్యక్తపరిచేయడానికి సాధనమే కన్నీరు. హృదయం వ్యాధులతో నిండిపోతున్నప్పుడు, హృదయం ఎవరో ఏదో అన్నారని బాధతో కుమిలిపోతున్నప్పుడు, నన్ను ఎందుకు అన్నారు ఇలాగా అని చెప్పి లోపల మదన పడిపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి సరే అంటే అన్నట్లమ్మా దేవుడు చూసుకుంటాడంటే బాగుంటుంది. అది ఇప్పుడే కాదు, నేను అప్పుడు ఒకసారి నా దగ్గర కూడా నీ గురించి ఇలాగ అన్నట్టు ఈ బాధ ఎక్కువ తగ్గుతుందా? ఇంకెక్కువైపోతుంది. అదా వాళ్ళకి ఎన్ని మాటలు తోడు చెప్పకూడదని చెప్పలేదు. చెప్తే ఇంకోలా ఉండేది పరిస్థితి. మరి అందుకే నేను చెప్పాను దాంతో సహవాసం చేయగలను, అందుకే మరి అని చెప్పాను అని చెప్పి ఇంకా అసలే బాధతో మాటలతో వ్యాధి చెందుతున్న వారిని ఇంకేం చేస్తారు? ఇంకా బాధకు ఇలాంటి మాట్లాడినప్పుడు బాధతో పాటు అవతల మనిషి మీద ఉక్రోషం చేస్తూ ఉంటారు. అది ఏదో పెద్ద పట్టుబద్దలాగా, అది ఏదో పెద్ద పద్ధతిలాగా నన్ను అంటాదా? అంతా కదా అంతే. దాని గురించి నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు. ఇంకా లోపల రగిలిపోతూ ఉంటాడు అంతే. అగ్ని పర్వతం చెప్పండి, భద్రైపోతే ఎప్పుడు భద్రైపోతుందో తెలియదు. లాభం అంతా ఆ పర్వతం భద్రైతే ఆ పక్క ఇళ్ళన్నీ అగ్గిపోతూ ఉంటాయి. ఒక ఇంట్లో వచ్చిన సమస్య పక్క వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కానీ యేసయ్య ఆమె బాధను చూశానంటే, ఆమె కన్నీటిని చూసి ఏమన్నాడు? ఏడవద్దు అని చెప్పి ఆయన ఆ దగ్గరికి వెళ్ళి వచ్చి పాడని ముట్టగా మోయించున్నవారు. ఇది దేవుడి యొక్క ప్రేమకు తాకాడు. పాడని ముట్టగానే మోయించున్నవారు ఏం చేశారంట? నిలిచిరి. వాడు ఏమయ్యాడు? దిక్కుగా లేచిన అనే మాటను మనం చూస్తున్నాం. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ఇది ప్రేమ, ప్రేమ ఇది ప్రేమ. కనుక యేసయ్య ప్రేమ అద్భుతమైంది, అనంతమైంది. ఆ సమయంలో ప్రేమను బట్టి కదిలించబడిన యేసయ్య ఆమెను చూసి కనికరపడ్డాడు. కనుక ఆ సమయంలో దేవుడు నేను దీని మీద రిధం రాసుకున్నాను. ఆ రిధం చూడు మర్చిపోయాను. ఈ నాయన విధవరాల మీద ఒక చూడు రాశాను ఉదయం రాసి. మరి ఏమైంది పోయిందో ఏదో వెళ్ళిపోయింది మనసు అన్నట్టుగా సినిమా పడుకుంటుంది. కొన్నిసార్లు మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ అన్నట్టు కొన్నిసార్లు దేవుడు మనం ఏదో చేయాలనుకుంటే ఆ థాట్ని కొన్నిసార్లు ఆ ట్యూను మనకు ఒకసారి దొరకదు. ట్యూన్కి వేరుగా ఒకసారి పాటలు పాడుతూ ఉంటాం. ట్యూన్కి వేరుగా, నేపథ్యానికి వేరుగా కూడా కొన్నిసార్లు మనం సంగీతాన్ని మనం ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి ప్రేమ క్రీస్తులో ఉంది. ఆ ప్రేమ చెందిన విధవరాల పట్ల ఆయన కనికరపడి శక్తి కలిగిన కార్యాన్ని ఆయన చేశాడు. కనుక సమయం అవుతుంది. 1-2
ఆశపడుతున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేయ ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, జ్ఞాపకం చేస్తాను ఒక మాట. నిర్గమకాండము 7వ అధ్యాయం 8వ వచనంలో, నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనం, నిర్గమకాండము 7వ అధ్యాయం 8వ వచనం. మరియు యెహోవా ఫరో నీ శక్తి చూపుటకై ఫరో ఎదుట నీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని ఏమమ్మా ఒక మహత్కార్యము కనపరచుడని నీతో చెప్పునప్పుడు నీకు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయబడును. శక్తిని మోసడానికి శక్తిని ఎక్కడ చూపాలి? ఫరో ఎదుట చూపాలి. చూపడానికి నువ్వేం చేయాలి? చెప్పండి రెండులా నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. కర్ర ఉంటే మనిషికి శక్తి కదా. నువ్వు నడవలేని ముసలి చేతిలో కర్ర ఉంటే కర్ర మీద ఏం చేస్తాడు? ఆడుకుంటాడు. ఇప్పుడు కర్ర ఎవరిచ్చాడు? మోసకి దేవుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు కర్ర ద్వారా శక్తి కనపరచబడాలి. ఎవరి శక్తి? దేవుడి శక్తి. ఇప్పుడు శక్తి ఎందులో ఉంది? కర్రలో లేదు, దేవుడిలో ఉంది. కానీ పవర్ అనే దాన్ని ఎలా ఆయన ప్రొజెక్ట్ చేస్తుందంటే కర్ర ద్వారా తన మహిమను కనపరుస్తున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మైక్ పనిచేస్తుంది. మైక్ లాగా ఉంది. మైక్లోనికి పవరు శక్తి జనరేట్ అయితేనే మైక్ ఏం పడుతుంది? శబ్దాన్ని ప్రొజెక్ట్ చేస్తాడు. అదే రీతిగా దేవుడు మోషేతో ఫరో ఎదుట నీ శక్తిని నీవు చూపాలి అని చెప్తున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 9:19 వచనంలో బలవంతుల శక్తిని గురించి వివాదము కలుగా చేయగా, బలవంతుల శక్తి. ఒకప్పుడు గొలియాతు బలవంతుడైన శక్తిగానే ఉన్నాడు, కానీ దేవుని శక్తి ముందు, దావీదులో ఉన్న దేవుని శక్తి ముందు గొలియాతు శక్తి నిలవలేకపోయింది. ఇక కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. జకర్యా గ్రంథము 4:6 అంటాడు, శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే దీనిని నేను చేతును. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా చేస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, మరొక మాట మీకు జ్ఞాపకం చేయ ఇష్టపడుతున్నాను. చూడండి, అదే ఎఫెసీ రాసిన పత్రిక 3:19 అంటున్నాడు, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారై ఉండాలి. అందరూ మనం చదువుకుని లేకుండా క్రీస్తు ప్రేమను ఎరగాలంటే ఆత్మశక్తిని, దైవ శక్తిని మనము కలిగి ఉండాలనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఎదురొచ్చు వారిని ఖండించుటకు శక్తి గలవాడటానికి నువ్వు నిలబడాలంటాడు. ఇంకా శక్తి ఎక్కడ ఉంది అని అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 అంటాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము. ఆత్మను రక్షించడానికి శక్తి ఎందుకు వచ్చిందంట? వాక్యంలో ఉంది. వాక్యంలో కూడా ప్రభు ముందుకు వెళ్ళాడు. వాక్యంలో కూడా శక్తి ఉంది. కనుక వాక్యం గురించి అంటాడు, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. శక్తి కలిగింది. ఖడ్గానికి ఎంత పవర్ ఉంటుందో అదే పవరు ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోధా పత్రిక 25 అంటాడు, శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఆయన ఎవరండి? శక్తి కలిగిన దేవుడు. కనుక ఈ మాసంలో, ముగుస్తున్న ఈ మాసంలో అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా
ప్రత్యేకంగా శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేయుగాక. నమ్మిన వాళ్ళందరూ మరొకసారి దగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుడు ఈ నెలలో ఈ మాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించిన వారందరూ కొన్ని స్థలాల్లో లేచి నిలబడదామా? దేవుడు ప్రభువా, నువ్వు నా జీవితంలో ఈ నెలలో గొప్ప కార్యాలు చేయగలవు. 9 మాసాలు గతించిపోయే 10వ మాసంలో నన్ను ప్రవేశపెట్టావు. 10వ మాసంలో మొదటి ఆదివారం నన్ను ఈ సన్నిధిలో ఈ దినాన్ని నువ్వు నాతో మాట్లాడిన మాటలు శక్తితో కార్యాలు చేస్తాను. అడిగి వాటికంటే నువ్వు ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాను. నిజమే ప్రభావ, నేను కార్యాలు చేయడానికి నాకు శక్తి సంతోషం. ప్రభావ, నా కార్యాలు నేను తలపడుతున్నాను కానీ కార్యంలో విషయం కలగలేదు. ఎన్నోసార్లు పని పూర్తి చేయాలనుకుంటున్నాను, ఎన్నోసార్లు నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, ఎన్నోసార్లు యథార్థంగా ఉండాలనుకుంటున్నాను, ఎన్నోసార్లు తాగుడు జోలికి వెళ్ళకూడదనుకుంటున్నాను, ఎన్నోసార్లు వ్యభిచారం చేయకూడదు అని తీర్మానం చేసుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు నీ ప్రేమలో ఉన్న దానిని ఉన్నవాడిని నేను ఇది అన్న చెప్పేసి సంఘంలోనే అని అడిగి గొప్ప కార్యాలు వారు పొందారు. తర్వాత దినాల్లో ప్రేమను మర్చిపోయి దేవుడి చేత గద్దించబడ్డారు. ప్రభావ, నేను ఎన్ని వారు నీ వాక్యం చేత నేను గద్దించబడాలయ్యా. నీ వాక్యాస్తులు దాన్ని చేయవా? అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేసేదేవా. ఇది నా జీవితంలో కార్యం చేయవా అని ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమగా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమగా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షముగా నిలిచి జయించువాడవు. ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, పడిపోయిన నిన్ను నిలబెట్టుకున్న దేవుడు, శక్తి లేని ప్రాణమైన నిన్ను శక్తి కలిగిన దానిగా, శక్తి లేని వాడని నిన్ను శక్తి కలిగిన వాడిగా ఆయన చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వు అడగట్లేదా? ఆయన్ని అడగట్లేదా? విసుగుగా ఆయన అడగండి, మాటి మాటిని అడగండి, అడగండి ఆయన్ని. యేసయ్యా, ఇది నా జీవితంలో చేయని ఆయన, మా సంఘంలో కార్యం జరగట్లేదు, మా జీవితాల్లో కార్యం జరగట్లేదు, ఎందుకు ఆలస్యమైపోయింది ప్రభువా? ఎందుకు ఈ లోపం, నాలో లోపం ఉందా, నా సంఘంలో లోపం ఉందా, మేము ఆరాధించేదానికి జాతిలో లోపం ఉందా? లోపాన్ని నాకు గుర్తు చేయడం ప్రభువా. నన్ను నేను సరి చేసుకుని మొదటి ప్రేమను పొందుకొని ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా రక్త సంబంధం జీవితంలో, నా
రక్తాన్ని నా మీద ప్రవహింపచేయి. నన్నెత్తి నుంచి శ్రీపాదులకు రక్తాన్ని ప్రోక్షించి నాకు స్వస్థంగా ఇచ్చి నల్లనాలను రక్త ప్రభావం పంపించింది. కీళ్లను ఎముకలను మూలుగులను మీరు బలపరచండి ప్రభు, శక్తితో నింపండి, అరైటింగ్గా ఇచ్చేయండి. ఎవరైతే అడుగుతారో నా యేసయ్య చెప్తున్నాడు, ఒక దైవ సేవకుడి విశ్వాసంతో చెప్తున్నాను, ఈ నెలలో దేవుడు మీ కార్యాలు చేయకపోగా. దుబాయ్ దేశం వెళ్ళాలనుకుంటున్న వారు ఉన్నారు, ఈ నెలలో మార్గం శ్రమ చేయబడినారు. ఈ మార్గంలో ఈ నెలలో మీ కష్టాలు సిద్ధాలు దేవుడు ఆశ్రయిస్తానని చెప్తున్నారు. ఈ ఆలోచన ఎవరు స్థిరపరుస్తానంటున్నారు, ఈ పరిపాటు నేను నియమిస్తానంటున్నారు. ఆలోచన కలిగి ముందుకు వెళ్ళండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, అడగండి, ఊహించని కార్యాలు గొప్ప కార్యం చేస్తారు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నెల మొదటి ఆదివారం నెల ప్రభు ఏపీ పైన గవర్నమెంట్ సంఘటనలో అద్భుతాలు చేస్తున్నారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా బిడ్డల్ని దర్శించడం ప్రభు, బిడ్డలు దర్శించిన శక్తి సామర్థ్యాలను గ్రహించడం. వృద్ధులైన బిడ్డలు ఉన్నారు, వృద్ధాప్యులు ఉన్న నా తల్లి సమాధులైన బిడ్డలు ఉన్నారు, నా తండ్రి సమాధులైన బిడ్డలు తండ్రులు ఉన్నారు ప్రభు. వారికి బలమును శక్తిగా ఇచ్చేసి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, ఈ వందనాలు ఈ 10వ మాసంలో ఈ 5వ తారీఖు ఆదివారం వాక్యాన్ని బట్టి మీరు ఇచ్చినట్టు వస్తారు. మీరు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు నా శక్తి ద్వారా చేస్తారు. ఈ శక్తిని ఒక్కొక్కరి మీద రిలీజ్ చేయండి, ఈ ప్రభావాన్ని ఒక్కొక్కరి మీదకి పంపించి అదిగో అదిగో యేసయ్య శక్తిని తాకుతుండగా పొందుకేస్తున్నాను. దేవుడు శక్తితో నేను బలంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ అతిక్రమ క్రియలన్నీ ఆయన విడిచిపెట్టేశాడు. నీ పాపానికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవాలనిపించాడు ఆయన. ఇదిగో నిన్ను ముట్టుతాను, నీ చెయ్యి పట్టుకోవడానికి ఆయన వేచి ఉన్నాడు. యేసయ్యా నా చెయ్యి పట్టుకోవయ్యా. ఎవరో మాట ఇస్తున్నారు, మాటను విడిచిపెట్టేస్తున్నాడు. నువ్వు మాట ఇచ్చి నా చెయ్యి పట్టుకున్నా చేయించవా యేసయ్యా, గొప్ప కార్యాలు జరిగించవా. మా సంఘ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేసయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసేసయ్యా, నేను ప్రార్థించుకుంటున్నాను. పరిశుద్ధ పరమ జీవాన్ని బిడ్డలు కనికరించండి, కాపాడండి. 9 మాసాలు నేను ఎక్కడ చెప్పిన వరకు వచ్చాను, 10వ మాసంలో ప్రవేశపెట్టాను. బిడ్డల్ని కనికరించండి, కాపాడండి. రాను దినాల్లో మా ముందు ఫరో సైతం ఉందా, మా ముందు ఎర్ర సముద్రం ఉందా, మా ముందు యార్దాని నది ఉందా, దాటడానికి శక్తిని దయచేవాడు. కష్టాల కడుపులో మనశ్శాంతి కరువైపోయి నాయన రోగంతో వేదనతో కొట్టుబిడ్డలాడుతూ అల్లాడిపోతున్నట్టుగా జీవితంలో ప్రభు ఈ ఆదివారం దినాన్ని నీ మాటల చేతులను మీరు బలపరిచారు, నీ మాటల చేత నన్ను తృప్తిపరిచారు. ఈ నెల వాగ్దానం సంరక్షించారు. ఆ వాగ్దానం నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, అందరి జీవితంలో నెరవేర్చు ప్రభువా. అందరి జీవితంలో నెరవేర్చు ప్రభువా. నా కుటుంబంలో నెరవేర్చు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కనికరించండి, చూపించండి. సంఘాన్ని యావత్తుని చేతిగా ఎవరైతే విశ్వాసంతో తీర్మానం చేసుకుని నడుపుతున్నారు, గొప్ప కార్యాలు అందరూ ఈ మాసంలో చూసి నిన్ను మహిమపరచుకుని అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు
ఎవరైనా ప్రత్యేక అర్పణలు ప్రత్యేక కారణము ప్రత్యేక కారణము కృతజ్ఞత అర్పణలు తీసుకొచ్చేవారు ఎందుకండి ఇప్పుడు కవర్ ఉంది పుచ్చకాయల శాంతి కుమారి గారు సమర్పించారు. ఈ నెలలో దేవుడు చేసే గొప్ప కార్యాలు ఊహిస్తూ గత నెలలో దేవుడు కాపాడిన విధానంలో పాటలు తీసుకొచ్చి వారందరూ కూడా కోసం ప్రార్థన చేస్తారు. దారి సుధాకర్ గారు, వెంకమ్మ గారు, అలాగే పురకాల శాంతమ్మ గారు, బ్యాట్పూడి అమ్మ గారు ప్రారంభించారు. గోడి వైకుంఠ కుమారి గారు, ఎస్ ప్రైజ్ సిద్ధాపుట్టిన ప్రైజ్ గోట్ల పౌర్రాజు గారు, బేబీ బిస్కిల గారు, సుందరిమణి పుచ్చకాయల వాణిజ్యం గారు, శాంతి కుమారి గారు, గోడి విన్యాసం గారు, శంకరి గారు, దుమ్మాపు రాజు గారు, దుమ్మాపు సుందరి గారు, పార్వతి సన్ని క్షేమంగా కోవిడ్కు వారు చేరుకున్నారు. వారిని ప్రార్థించాము. దేవుడు సుఖ ప్రయాణాన్ని శాంతికరమైన పరిస్థితులు దేవుడు ఇచ్చారు. లేకపోతే ఇస్మాయిల్ గారు